क्राइम अलर्ट, टाइम आज का, क्राइम आज का। ఓ నాయనో, ఏంటి ఇల్లు? ఏంటి ఇంత పాతగా ఉంది? ఎలా ఉంది మా ఇల్లు? నచ్చిందా? చూడమ్మా, ఈ రోజు నుండి నువ్వే మా ఇంటి లక్ష్మివి. నువ్వు ఈ ఇంటికి సంపద ఇంకా అదృష్టాన్ని తేవాలి. ఈ కుండని తన్నుతూ ఇంట్లోకొచ్చేసాయి. ఛీ, ఏంటి ఇంత పాతగా ఉంది? లేదు లేదమ్మా, ఇది పాతేం కాదమ్మా, అలానే ఉంటుంది. మన వంశపారంపర్యంగా వస్తుంది. ముందు మా అత్తగారు, తర్వాత నేను ఈ కుండనే తన్ని ఇంట్లోకొచ్చేసాం. ఇప్పుడు నువ్వు కూడా అలాగే చెయ్యాలమ్మా. అదేంటంటే అమ్మా, మీ పెళ్ళయి చాలా రోజులైంది. ఇప్పుడు కాలం మారిపోయింది కదా. మీకొక విషయం తెలుసా? మా ఇంట్లో అయితే ఈ ఆచారం వెండి కుండతో చేస్తారు. కోడలు రాగానే ఇంట్లో కొత్త దృశ్యాన్ని సృష్టించింది. సరే రామ్మా. అబ్బా, ఈ ఇంట్లో ఏసీ లేదా? అరే అమ్మా, మనకి ఏసీతో పని లేదు. మనకి ఇంట్లో ఫ్యాన్ ఉంటే సరిపోతుంది. ఈ కర్టన్స్ ఏంటి ఇంత ఓల్డ్ ఫ్యాషన్ గా ఉన్నాయి? ఈ ఇంటి పెయింటింగ్ ఏంటి? ఈ పెయింటింగ్ చాలా డల్ గా ఉంది. రవీందర్, ఏమైంది? అంతా ఓకేనా? ఏంటి బాగుండేది? ఏంటి డెకరేషన్? ఇంకా ఏంటి ఈ పూలతో ఎవరైనా డెకరేట్ చేస్తారా? లిలీతో పాటు గులాబ్ పూలు ఉండాలి. నీకు ఆల్రెడీ ఫోటో పెట్టాను కదా. మరి ఐఎమ్ సో సారీ. ఈ పెళ్లి హడావిడిలో నేను దీని గురించే మర్చిపోయాను. అరే అరే అరే, ఏం చేస్తున్నావు? పాడైపోతుంది. ఏం చెడిపోతుంది? చెడిపోవడం కాదు, ఆల్రెడీ చెడగొట్టారు. నువ్వేమో నా ఫస్ట్ నైటే స్పాయిల్ చేసావు. ఏదేదో ఊహించుకున్నాను. చాయ్ తీసుకున్నానా? ఓకే అమ్మా.
ఒకసారి నిలబడండి. ఏమైంది? ఇదేంటి ఇలాంటి బట్టలు వేసుకున్నారు? అరే బానే ఉందిగా, ఏమైంది ఇప్పుడు? బాగోలేదు. మీకు ఇంత కూడా అర్థం కావడం లేదా? బట్టలు ఎప్పుడైనా సరే బ్రాండెడ్ వేసుకోవాలి. కానీ నేను ఎప్పుడు ఇలాంటి బట్టలే వేస్తాను. ఓకే, ఇప్పటి నుంచి మీరు బ్రాండెడ్ బట్టలు మాత్రమే వేసుకోవాలి. అరే మీ టెన్షన్ పడకండి, నేనున్నాను కదా, మీకోసం నేను షాపింగ్ చేస్తాను. ఓకేనా? సరే. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది తివారి. మా కొడుకు పెళ్ళప్పుడే బయటికి వెళ్లాల్సి వచ్చిందా? అరే నాకు కూడా రావాలనే ఉంది. నా కోడలు పుట్టింట్లో ఏదో అత్యవసర పని ఉంది. అందుకే నేను మౌనంగా ఉన్నాను, లేదంటే నేను వెళ్ళనిచ్చేదాన్ని కాదు. అరే నువ్వు ఇక్కడ ఉంటే పెళ్లి చాలా ఉత్సాహంగా ఉండేది. నువ్వు ఎలా డ్యాన్స్ చేస్తావు? అందరూ నిన్ను చాలా మిస్ అయ్యారు తెలుసా? నేను చాలా మిస్ అయ్యాను. పద మా కోడల్ని చూస్తావా? అదిగో కోడలు రామ్మా. తను తివారి. తను నీ పెళ్లికి రాలేకపోయింది, ఇప్పుడు నిన్ను చూడ్డానికి వచ్చింది. తన ఆశీర్వాదం తీసుకో. అరే తివారి, ఇదంతా ఎందుకు? ఉండనివ్వాలానే. నేను నా కోడల్ని ఖాళీ చేతులతో చూడను. ఇది నీ దగ్గర ఉంచుకో అమ్మా. సరే అమ్మా, తివారి ఆంటీకి టీ తీసుకొని రాపో. అలాగే అత్తయ్య. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అరే బాప్రే, ఈ కిచెన్ ఏంటి ఇలా ఉంది? అరే ఈ గిన్నెలేంటి ఇంత లో స్టాండర్డ్గా ఉన్నాయి? ఇలాంటి గిన్నెలో టీ తయారు చేసి ఇవ్వాలా? సరే వదిలేయలే. కోడలి పిల్ల, సరే తివారి నువ్వు కూర్చో, నేను వెళ్ళి టీ తీసుకొని వస్తా. సరేనా? అరే పిన్ని గారు, నేను ఇంటికెళ్ళి వంట చేయాలి. సరే నేను వెళ్తాను. అరే తివారి కూర్చోవచ్చు కదా. వెళ్తున్నా. నేను కోడల్ని ఒక కప్పు టీ కూడా పెట్టమని రాదా? ఏం తప్పు చేశానని? నేను తనకి అత్తగారిని. నువ్వు హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు, నేను తనతో మాట్లాడతాను కదా. అయినా అలా చేయడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. అయినా పెళ్ళై 2 వారాలే కదా అయింది. సరే, నువ్వు పెళ్లి చేసుకుని 2 వారాలయ్యింది. దాని గురించి ఎవరికీ తెలియనివి నీకప్పుడే తెలిసిపోయిందా? అమ్మా, ఎంగేజ్మెంట్ అయి 2 నెలలే కదా అయింది. అప్పటి నుంచే కదా ఫోన్ మాట్లాడుతున్నావు. అతని గురించి వాళ్ళకంటే నాకే బాగా తెలుసు. నేను మాట్లాడుతాను అతనితో. రేఖ, ఈరోజు అమ్మ నీకు చిన్న పని చెప్పింది కదా, ఏమైంది? టీ ఎందుకు చేయలేదు? ఎందుకంటే నాకు సిగ్గుగా అనిపించింది టీ ఇవ్వడానికి. అంటే? అరే ఏం చెప్పాలి, మీ ఇంట్లో అసలు స్టాండర్డే మెయింటైన్ చేయరు. అరే కిచెన్లో వస్తువులన్నీ అవుట్ స్టాండర్డ్గా ఉన్నాయి. నేను ఇలా ఉండలేను. అయితే ఉండకు. నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఇంట్లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే చెయ్యి, ఏదైనా కొనాలనుకుంటే కొను, లేదా ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే చెయ్యి, నీ ఇష్టం. ఎవరు ఆపుతున్నారు నిన్ను? ఈ ఇంట్లో నాకెంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది. థ్యాంక్ యూ. బయటికి వెళ్దామా? ఏదైనా తిందాం, నాకు చాలా ఆకలిగా ఉంది. ప్లీజ్. అయితే మీ కార్డ్ ఇవ్వండి. నేను షాపింగ్ ఎలా చేయాలి? తీసుకో. థ్యాంక్ యూ.
హ్యాపీయా? వెళ్దామా? మ్, పద. గ్రేట్ యార్, నీ భర్త నీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు. అరే ఎందుకు ఇవ్వరు? నేనంటే చాలా ఇష్టం తనకి. కొత్తలో అందరూ అలానే ప్రేమిస్తారులే. అరే యార్, మళ్ళీ నువ్వు ముందు నుంచి స్టార్ట్ చేయొద్దు. అరే ప్లీజ్, టైంకి మాల్కి వచ్చేసే. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, ఓకేనా? ఈరోజు చాలా షాపింగ్ చేయాలి. సరే సరే, బాయ్ బాయ్ బాయ్. హా, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. నువ్వు వెళ్ళిపోయావా? సరే, నేను మళ్ళీ చేస్తాను. ఇన్ని వస్తువులా? మార్కెట్ అంతా కొనేసావా? అరే అత్తయ్య, మీరు ఇలా రండి. నేనేమేం కొన్నానో అన్నీ మీకు చూపిస్తాను. ఇలా చూడండి, రవీంద్ర కోసం బట్టలు, అన్ని బ్రాండెడ్ బట్టలే. ఇవన్నా? అరే అత్తయ్య, రోజు వేసుకోవాలి కదా, అది వదిలేసేయండి. ఇలా చూడండి, టట్టడాయ్, మీకోసం కొత్త చీరలు. ఎలా ఉన్నాయి అత్తయ్య? అమ్మా, చీర చాలా అందంగా ఉంది. కానీ నా దగ్గర చాలా చీరలున్నాయి. అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? అరే అత్తయ్య, అవన్నీ వదిలేసేయండి, మీకు ఇంకా చాలా చూపించాలి. ఇవి చూడండి, ఇవి కూడా చూడండి, ఇవి చూడండి. ఇవి మా కోసం కొత్త కప్స్. ఎలా ఉన్నాయి? అరే అమ్మా, కప్స్ తేయాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో చాలా ఉన్నాయి కదా. అరే అత్తయ్య, ఈ కప్పులకి ఆ కప్పులకి చాలా తేడా ఉంది. ఒకసారి ఇందులో టీ తాగి చూడండి, టేస్టే మారిపోతుంది. ఈ కప్లో టీ తాగితే టేస్ట్ మారిపోతుందా? అవునత్తయ్య, మీకు నమ్మడం లేదు కదా? ఉండండి, ఇప్పుడే నేను టీ తీసుకుని వస్తాను. ఓర్ దేవుడా, ఎంత ఖర్చు చేసింది! ఇంకా ఏం తెచ్చిందో చూద్దాం. ఇదేంటి? ఇదేంటి? క్యాండిల్? రేఖా, నువ్వు ఈ క్యాండిల్ ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ కరెంట్ ఎప్పుడు పోదు. అరే అత్తయ్య, మీకు తెలీదు అత్తయ్య, ఇవి మామూలు క్యాండిల్స్ కాదు. ఒక్కొక్క క్యాండిల్ 5,000. దీన్ని ఒక్కసారి వెలిగిస్తే రూమ్ అంతా సువాసనగా ఉంటుంది. 5,000? 1, 2, 3, 4, 20,000. అరే అమ్మా, ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని? అదంతా డబ్బు వృధా చేయడం. కొంత డబ్బు సేవ్ చేయాలి కదా. ఇలా అయితే ఇంటిని నడపడం సాధ్యం కాదు. 20,000 క్యాండిల్, ఇంత ఖర్చు. కొత్త కటన్లు, వావ్! ఏంటి విషయం? ఇల్లంతా మార్చేశావు. ఆ సోఫా, కొత్త కటన్లు, ఏంటి విషయం? మీకు నచ్చిందా? చాలా బాగుంది. ఇదంతా నువ్వే చేసావా? ఇంకేంటి, ఇంకెవరు చేస్తారు? నాకిదంతా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఆహా, చాలా బాగుంది. చాలా డబ్బులు ఖర్చు చేసావుగా. కోడలా, చూడమ్మా, సందన్ గారి నుంచి కాల్ వచ్చింది. కొంతమంది గెస్ట్లు వస్తున్నారని చెప్పింది. ఏంటి, ఇంక రాలేదా? వచ్చారుగా అత్తయ్య, ఇప్పుడే నేను వాళ్ళని కలిసి వస్తున్నాను. కలిసే వస్తున్నావా? అయితే వాళ్ళ ఇంటికెందుకు రాలేదు? యాక్చువల్గా అత్తయ్య, నేను వాళ్ళని హోటల్లో ఉంచాను. హోటల్లోనా? అరే అమ్మా, మనకింత పెద్దిల్లుంది కదా, మన ఇంటికెందుకు తీసుకురాలేదు? అదేంటంటే అత్తయ్య, వాళ్ళు కెనడాలో ఉంటారు. వాళ్ళని ఇక్కడ పిలిచి
నన్ను నేను అవమానించుకోలేను. అందుకే. హోటల్లోనా? అంటే హోటల్ ఖర్చంతా నా కొడుకే భరిస్తున్నాడేమో. ఇది కోడలా దయ్యమా? ఓరు దేవుడా! నాన్న, ఒక విషయం చెప్పు. మనది ఇంత పెద్ద ఇల్లు కదా, ఇప్పుడేం తక్కువైందని మీ నాన్నగారు తన జీవితమంతా ఇంటికే ధారపోశారు. ఒక్క విషయం, ఇప్పుడు నీ భార్య ఈ ఇంటికి అతిథులను పిలవడం తనకు అవమానమని చెప్తుంది. అమ్మా, తన తరపున నేను సారీ చెప్తున్నా. దయచేసి బాధపడకమ్మా. ఆమెలా ప్రతిరోజు విలాసవంతంగా గడుపుతుంది, డబ్బు నీళ్ళలా ఖర్చు చేస్తుంది. నాకు భయం అవుతుంది నాన్న. ఏదో ఒక రోజు మనల్ని పేదవాళ్ళని చేసి రోడ్డుపై నిలబెడుతుంది. అమ్మా, నువ్వు భయపడకు. నేను వెళ్ళి మాట్లాడతాను కదా. నాన్న, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు డబ్బు సంపాదించడానికి రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తావు, కానీ ఆమె రాత్రింబవళ్ళు ఖర్చు చేస్తూ నీ డబ్బు వృధా చేస్తుంది. అమ్మా, నేను వెళ్ళి మాట్లాడతానమ్మా. వావ్, ఈ షర్ట్లో చాలా బాగున్నావు నువ్వు. నేను ముందే చెప్పానా, బ్రాండెడ్ బట్టల్లో నువ్వు చాలా బాగుంటావు. సరే, ఒక విషయం చెప్పు. నువ్వు నీ గెస్ట్లని హోటల్లో ఎందుకు పెట్టావు? లేక ఇంకేం చేయాలి? ఇక్కడికి ఎలా తీసుకొస్తాను నేను? ఏమైంది? ఈ ఇంటికి ఏమైంది? అరే, ఇది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి నా పరువు పోగొట్టుకోమంటావా ఏంటి? చాలా ఎక్కువ చేస్తున్నావు రేఖ నువ్వు. ఈ ఇల్లు ఎలాగైనా ఉండని, కానీ ఇది నా ఇల్లు. కానీ నేను ఈ హోటల్ బిల్లు కట్టలేను. నిన్ను కార్డు ఇచ్చాను, నువ్వు మొత్తం 3 లక్షలు ఖర్చు పెట్టేశావా? చూడు, నాతో ఇలా మాట్లాడకు. ఒక భార్య తన భర్త డబ్బులు ఖర్చు పెట్టకూడదా ఏంటి? నేను నా కోసం ఏమీ కొనుక్కోలేదు. నేను నీ కోసము, మీ అమ్మ కోసము, ఇంటి కోసమే కొన్నాను. అరే, నాకేం తెలుసు నువ్వు ఇంత పేదవాడివని? 3 లక్షలు కూడా నువ్వు ఖర్చు చేయలేకపోతున్నావు. మేము పేదవాళ్ళం, మేమేం ధనవంతులం కాదు అంత డబ్బు ఖర్చు పెట్టడానికి. సరే, ప్లీజ్ ఏడవకు. ఎందుకు ఏడవకూడదు? అరే, ఈ ఇంటి స్టాండర్డ్స్ ని పెంచడానికి నేను ఇంకా చాలా కొనాలనుకున్నాను. ఎందుకంటే ఇంకోసారి ఎవరు హోటల్లో ఉండకూడదని. సరే, నువ్వు ముందెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. అరే, తీసుకో. నువ్వు ఏది కొనాలనుకుంటున్నావో, ఏం షాపింగ్ చేయాలనుకుంటున్నావో అన్నీ చేసి, ఓకే? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇదే మొత్తం నా సేవింగ్స్. కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేయి, ఓకే? పక్కా. సరే, త్వరగా వచ్చేస్తాను. సరే, ఉంటా. నా భార్య ఉంది చూడు, నిజానికి లక్ష్మీదేవి. నీకు విషయం చెప్పనా? తను రూపాయి పోగేసి 2 లక్షలు కూడా పెట్టింది. ఏం చెప్పావురా? నీ భార్య లక్ష్మి అయితే నా భార్య మహారాణి. మహారాణి వదినే కదా, మహారాణియే. అలాగే చాలా సారీ. సరే, ఏం జరిగిందో చెప్పు. ఏం లేదురా, నా క్రెడిట్ కార్డు ఇచ్చాను, డబ్బులన్నీ అవ్వజేసింది. ఏం మాట్లాడుతున్నావు? ఆ తర్వాత? ఇంకేముంది, ఇప్పుడు నా ఏటీఎం కార్డు తన చేతిలో ఉంది. నవ్వొస్తుందరా? సారీ. టెన్షన్ తీసుకోకు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నా భార్య ఉంది కదా, తను నెమ్మదిగా సేవింగ్ చేయడం నేర్చుకుంది. చూద్దాం. తొందర కంప్లీట్ చేయి, గోడి తీసుకొస్తా.
ఒకసారి ఇలా చూడు. నా ఫేస్లో ఏమైనా చేంజెస్ కనబడుతున్నాయా? ఆ, నీ ముఖానికి ఏమైనా చేయించుకున్నావా? స్కిన్ బూస్టర్. అవునా? అందుకే చాలా అందంగా కనిపిస్తున్నావు. ఎంత ఖర్చయింది దానికి? ఎంత? 2 లక్షలే. ఓ అంతేనా? నాకైతే 3 లక్షలైంది. కానీ నువ్వు నీ భర్తను అంత డబ్బివ్వమని ఎలా ఒప్పించావు? అరే, దీనిలో ఒప్పించడమేముంది? నీకు తెలుసా, ఆయన తన సేవింగ్స్ కార్డు కూడా నాకు ఇచ్చేశాడు. వావ్, నాకు చాలా జెలస్గా ఉంది. నువ్వు చాలా లక్కీ. కానీ నీకంటే కాదులే. సరే, నువ్వు కూడా అదృష్టవంతురాలు అవుతావులే. అంటే అంటే నీ ప్రేమలో మునిగిపోయేలా నేనొక సలహా ఇస్తాను. అప్పుడు నీకు అర్థమవుతుంది. అరేవా, ఏమిస్తావు? అదే సర్ప్రైజ్. నేను తెచ్చినప్పుడు అప్పుడే నువ్వు చూడాలి. కొంచెం ఎక్స్పెన్సివే, ఓకే కదా? పర్వాలేదు. సరే, నేను ఫోన్ పెడుతున్నాను. బాయ్. అరే అత్తయ్య, ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు? నేను అనుకున్నాను మీరు నిద్రపోతున్నారని. నువ్వెప్పుడైతే ఇంటికొచ్చావో అప్పుడే నా జీవితాన్ని నరకం చేశావు. నేను ఇంకేం చేయగలను? అరే, నేనేం చేశాను అత్తయ్య? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను గుడికెళ్ళొచ్చాను. వచ్చేటప్పుడు నేను మీకోసం పూజా సామాగ్రి కూడా తీసుకొచ్చాను. అది కూడా వెండిది. చూసారా? ఇది చూడండి, చాలా బాగుంది కదా? సరే, ఇప్పుడు మీరు చెప్పండి, నేనేం తప్పు చేశాను? నువ్వింతలా ఖర్చు చేస్తూ ఉంటే ఈ ఇల్లు ఎలా నడుస్తుంది? అరే అత్తయ్య, ఏం వృధా ఖర్చులు చేస్తున్నాను? అరే, ఈ వస్తువులన్నీ కేవలం 15,000 మాత్రమే. 15,000? మరి ఇవన్నీ 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 ఏంటి? ఏముందందులో? అరే, డెలివరీ అయిపోయిందా? నాకు మెసేజ్ కూడా రాలేదే. రేఖా, నిన్నే అడుగుతున్నది. ఏముందందులో? ఎన్ని వేలు ఖర్చు పెట్టావు దానికి? అరే అత్తయ్య, ఇది ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఇంట్లో గాలిని శుభ్రపరుస్తుంది. అరే అత్తయ్య, మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఇవన్నీ అంత కాస్ట్లీ కూడా కాదు, కేవలం 80,000. 80,000? అయినా అత్తయ్య, మిగిలిన సామాన్లన్నీ వాస్తువుని సురక్షితంగా ఉంచడానికే. బాగున్నాయి కదా? నీ వృధా ఖర్చు ద్వారా ఏదో ఒక రోజు మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టేస్తావు. నా కొడుకు ఒక చిన్న బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతనేం పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు. నువ్వు మమ్మల్ని నాశనం చేసి వెళ్ళిపోతావు. అంజలి, హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. త్వరగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకునిరా. ఇంకా 2 ఐస్ క్యూబ్స్ కూడా. అరే, ఏం చెప్తున్నావు నువ్వు? ఆమె నా అత్తగారు, చూసి మాట్లాడు. ఓ సారీ. రా, లోపలికి రా, నేను వాటర్ తీసుకొస్తాను. కూర్చోడానికి టైం లేదు బేబ్. నాకు డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంది. డాక్టర్? నీకేమైంది? చిల్ బేబ్. ఆయన ఒక సైకియాట్రిస్ట్. జస్ట్ క్యాజువల్ అపాయింట్మెంట్. ఓ అవునా? ఇప్పుడు చూడు, నీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకునొచ్చా. రాము, లోపల పెట్టు. అది చూడు. అరే వా, ఇదేనా నువ్వు ఇచ్చే సర్ప్రైజ్? చాలా బాగుంది కదా? వావ్, చాలా బాగుంది. ఎస్, ఇది ఒరిజినల్. దీనివల్ల మీ అందరికీ చాలా అదృష్టం కలిసొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. అయినా ఇదెంత రేటు? అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓన్లీ 4 lakhs. 4 లక్షలా? మనకంతది వద్దమ్మా. తీసేమ్మా. వద్దమ్మా, వద్దమ్మా మాకు. అత్తయ్య, మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారు? ఎందుకు రాకూడదు? నా కొడుకు డబ్బంతా
ఇలా వృధా చేస్తుంటే నేనెందుకు రాకూడదు మధ్యలో? ఇంకా నీ ఫ్రెండ్స్ మాట విని డబ్బులంతా నాశనం చేస్తున్నావు. రేఖా, అత్తయ్య ప్లీజ్. నేను వెళ్తాను. నాకు టైం అయిపోతుంది. నానా, నిన్ను ఏ క్షణంలో దానికిచ్చి పెళ్లి చేశానో నాకే తెలీదు. అది మన ఇంటినంతా నాశనం చేస్తుంది. నీకు చెప్పి చెప్పి నాకు విసుగొస్తుంది. ఇదంతా ఏంటి రేఖ? హ? ఏం చేస్తున్నావు? నాతో గొడవ పడే ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకో. మా ఫ్రెండ్ ఇంటికి వస్తే అత్తయ్య అవమానించి మా పంపించేసింది. అమ్మ మంచి పనే చేసింది. నీ బ్రెయిన్ సరిగా ఉందా? ఇప్పటి వరకు నేను సేవింగ్ చేసుకునే అన్ని ఖర్చు చేసావు. అందులో 8 లక్షలున్నాయి. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 3230 రూపాయలు. నా మీద ఎందుకు అరుస్తున్నావు? నాకేం తెలుసు నువ్వు ఇంత పేదవాడివని. ఓ, నీ ముఖానికి అమ్మాని కుటుంబం కావాల్సి వచ్చిందా? నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎంత ఖర్చు చేసావో నీ ఇంట్లో ఎప్పుడైనా ఖర్చు చేసావా? నేను కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం వేస్ట్ చేసావు. అరే నువ్వు మనిషివేనా? మంచి వేడి మీద ఉన్నప్పుడు చల్లటి బీరు తాగితే సరిపోతుంది. అరే ఏమైంది? అంతా ఓకేనా? ఏంటి ఓకే? మా ఆవిడ నాతో గొడవ పెట్టుకుంది ఇంట్లో. ఎందుకు గొడవైందా ఏంట్రా? నేను అసలు గొడవ పడేవనే కాదు. మరి ఇంకేమైంది మరి? తన తప్పేం లేదు అందులో. కానీ ఏం మిగల్లేదు. అంతా ఖర్చు చేసింది. నా దగ్గర ఏమీ మిగల్లేదు. మొత్తం ఖర్చు చేసింది. ఇప్పుడు ఇల్లు ఒక్కటి మిగిలిపోయింది. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు వదినకి ప్రేమగా చెప్పడానికి ప్రయత్నించు. పోను పోను తనే అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుంటుందా? ప్రేమ కోపం రెండు కలిపి చెప్పి చూశానురా నేను. 1 నెల కావస్తుందిరా. ఇప్పటి వరకు ఫస్ట్ నైట్ జరగలేదురా. ఓరి దేవుడా, అది చాలా ఖరీదైన హారం. ఈ ఇంట్లో కనిపించడం లేదేంటి? అరే ఎక్కడని వెతకాలి? ఏమైంది అత్తయ్య? ఏం వెతుకుతున్నారు? అరే నా నెక్లెస్ దొరకట్లేదు. అన్ని చోట్ల వెతికాను. ఎక్కడ పోయిందో ఏమో తెలియట్లేదు. మీరు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? జాగ్రత్తగా చూడండి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. అత్తయ్య, నేను ఎందుకు వచ్చానంటే ఆయన బర్త్డే దగ్గరకు వస్తుంది. పార్టీకి ఏం ప్లాన్ చేద్దాం? ప్లాన్ ఏం లేదు. ఇప్పటికే డబ్బులంతా వృధా చేసేస్తూ. అదేంటంటే ఎప్పటినుంచో రవీంద్ర వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుండి మేము ఎలాంటి పార్టీలు చేసుకోలేదు. చాలు, ఊరికెళ్ళి మన గ్రామదేవతను పూజించిరండి. ఓరి దేవుడా, అది ఎక్కడ పోయింది? చాలా ఖరీదైన హారం. దానికోసం ఎక్కడ వెతకాలో నాకు అర్థం కావడం లేదు. నాన్నా, నువ్వు నాతో వచ్చి ఉంటే బాగుండేది. ఆ ఊరి ప్రజలను కలిసేవాడివి. తనకు కూడా అది నచ్చి ఉండేది. సరే అమ్మా, ఏం పర్లేదులే. ఇంకోసారి వెళ్ళినప్పుడు కలుద్దాంలే. నాన్నా, నేను నీకొక విషయం చెప్తాను. చెప్పమ్మా. నా కోడలు ఏమంటుంది? అలా ఎలా మాట్లాడతావమ్మా? నాకు తెలిసి ఏదో తింగరది కానీ దొంగతనం చేయదమ్మా. నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావమ్మా. టెన్షన్ పడకు, నేను వెతికి పెడతానులే. పద. దేవుడి దేవాల దొరికితే చాలు. హ్యాపీ బర్త్డే మై డియర్ హబ్బీ.
ఈ పార్టీ కోసం నువ్వు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు? అది నేను కొన్ని సేవింగ్స్ చేశాను మీ బర్త్డే కోసం. మీకు నచ్చింది కదా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నా ఇప్పుడే బయలుదేరుతున్నా. 5 నిమిషాల్లో అక్కడ ఉంటా. అరే నానా, అమ్మా. ఎక్కడికి పరిగెడుతున్నావు? అమ్మా నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది. టిఫిన్ చేసి వెళ్ళు నానా. అమ్మా ఆఫీస్కి వెళ్ళి తింటానులే, ఇప్పుడు వెళ్ళని అమ్మా ప్లీజ్. అరే ఒకసారి వినండి, దీని మీద అర్జెంట్గా సైన్ చేయరా? ఏంటిది? మీకు అసలు ఏం గుర్తుండదు. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి కదా, దానికోసమే సైన్ చేయమంటున్నాను. ఓ సో సారీ, అసలు దాని గురించే మర్చిపోయాను. ఈ లైవ్ సైన్ చేస్తాను. ఇక్కడ ఇంకెన్నున్నాయి? ఇంకా ఇదొకటే. ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మీరు అడిగిన పేపర్లు మొత్తం రెడీ అయ్యాయి. అయిపోతుంది మేడం. అవసరాలు మరియు ఖర్చులు ఎప్పటికంతం కావు, కానీ అవసరం అలవాటుగా మారి అలవాటు వ్యసనంగా మారితే సమస్యలు ఇప్పటికే మొదలయ్యాయని అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మనం ఖర్చులు మన అవసరాల కోసం చేస్తూ ఉంటాం, కానీ ఖర్చు పరిమితి దాటుతున్నప్పుడు అది వృధాకు అతిపెద్ద కారణమయ్యే సమస్య ఉంది. కానీ ఆదాయం పరిమితంగా ఉండి ఖర్చు చేసేవాడు మొండిగా ఉన్నప్పుడు అది కుటుంబం మరి సంబంధాలను పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే క్రెడిట్ కార్డు ఉపయోగించడం వల్ల, ఈఎంఐలు ప్రతి నెల పెరుగుతూ ఉండడం వల్ల, ఖర్చు పెరిగిపోవటం వల్ల ఆ వ్యక్తి దిగజారిపోతాడు. రవీంద్ర కూడా తన భార్య రేఖ వృధా ఖర్చులతో కూడా బాధపడ్డాడు. సరే చూద్దాం, మరి రేఖ తన ఖర్చులను కొద్దిగా తగ్గించుకుంటుందా లేదా పరిమితిని దాటుతుందో చూద్దాం. అరే ఏమైంది? అసలు నా కళ్ళెందుకు మూస్తున్నావు? మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది, ముందు పదండి. సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్? బయటకు వెళ్తే తెలుస్తుంది. నా కళ్ళు తెరువు. ఏంటి? ఓకే రెడీ? 1 2 3. ఈ కార్ ఎవరిది? మనది. మనదా? ఇంకెవరిది అనుకున్నారు? యాక్చువల్లీ ఏమైందంటే మీ బర్త్డేకి నేను ఏ గిఫ్ట్ ఇవ్వలేదు, అందుకే అనుకున్నాను మీకు ఒక కార్ గిఫ్ట్ ఇద్దామని. ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? డబ్బు కోసం ఏ తప్పుడు పని చేయలేదు కదా. ఏంటత్తయ్య, ఎప్పుడు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. నేను ఇంత కష్టపడుతున్నాను మన ఇంటి గౌరవాన్ని పెంచడానికి, మీకేమో ఏం అర్థం కాదు. నేను ఈ కార్ని నా కోసం కాదు మనందరి కోసం కొన్నాను. మీకు ఒక విషయం తెలుసా? నేను ఎంత కష్టపడి డబ్బులన్నీ అరేంజ్ చేసి ఈ కార్ కొన్నాను. ఇంకా మీరు నన్నేమో ఏదో తప్పు చేశాననే అనుకుంటారు. అరే ఏంటమ్మా నువ్వు కూడా ఇలా క్వశ్చన్లు అడుగుతున్నావు? మన ఇంటికి కార్ వచ్చింది, పూజకు సిద్ధం చెయ్యి పద. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు?
అత్తయ్య, నేను అంజలి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కాసేపట్లో వచ్చేస్తాను. కేశవ్ గారి నుంచి ఫోన్. నమస్కారం కేశవ్ గారు. ఈ మధ్యలో నేను మీకు ఫోన్ చేయలేదు. మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది కదా, వచ్చే నెలలో ఇస్తాను. అదేంటంటే కేశవ్ గారు, రవీంద్రకు కొన్ని ఎక్స్ట్రా ఖర్చులొచ్చాయి. ఇంకా ఇంటి బాధ్యత అంతా రవీంద్ర ఒక్కడిపైనే ఉంది. మీరు నగల మీద అప్పు ఇవ్వకపోతే పెళ్లికి చాలా ఇబ్బంది అయ్యేది. అభిలాషాజీ, డబ్బు గురించి చింతించకండి. నా కస్టమర్లు నాకు బాగా తెలుసు. నేను ఎందుకు కాల్ చేశానంటే, ఇప్పుడు మీ కోడలు ఒక నెక్లెస్ మాకు తెలిసిన వ్యక్తికి అమ్మేసింది. హా? ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉందా? మనమేం పాపం చేశామో ఏమో, ఇలాంటి కోడలు దొరికింది. ఆమె తన ఇంట్లోనే నగలు దొంగతనం చేసింది. అరే అమ్మా, ఇంట్లో దొంగతనం గురించి వదిలేసి ఈ ఇంటిని తాకట్టు పెట్టింది. ఏంటి, ఈ ఇల్లును కూడా తాకట్టు పెట్టేసిందా? ఏం చెప్తున్నావురా? ఇప్పుడు ఎక్కడుండాలి? ఛీ, ఇది ఎంత మురికగా ఉందో. అరే బాపే, ఇంట్లో ఏసీ లేదా? ఈ ఇంట్లో పెయింట్ ఏంటి? ఈ ఇల్లేంటి ఇంత విచిత్రంగా ఉంది? మీకు ఇది కూడా తెలీదా? బట్టలు ఎప్పుడు బ్రాండెడ్వే వేసుకోవాలి. అసలు మీ ఇంట్లో స్టాండర్డే మెయింటైన్ చేయరు. అసలు కిచెన్లో వస్తువులు ఎలా ఉన్నాయో తెలుసా? అరే, ఇదొక మిడిల్ క్లాస్ ఇల్లు. నా కజిన్స్ని ఇక్కడికి తీసుకొచ్చి నేను నా గౌరవాన్ని పోగొట్టుకోలేను. నా మీద అరవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంత పేదవాడవని నాకెలా తెలుసు? ఓ, యాక్చువల్లీ ఏమైందంటే, నేను మీ బర్త్డేకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు కార్ గిఫ్ట్ ఇచ్చాను. అత్తయ్య, రవీంద్ర, అత్తయ్య, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? నాకు అర్థం కావడం లేదు. ఎలాంటి గడియల్లో నీకిచ్చి పెళ్లి చేశాను? మన ఇంటినే నాశనం చేసేసింది. ఓ గాడ్, మీరు ఇక్కడున్నారా? నేను మీకోసం ఇల్లంతా వెతికాను. ఏమైంది? అంతా బానే ఉంది కదా? నాన్న చనిపోయిన తర్వాత నేను ఈ ఇంటి బాధ్యతలన్నీ చేపట్టడానికి ప్రయత్నించాను. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ కూడా నాతో సంతోషంగా ఉంది. నీతో పెళ్ళైన తర్వాత నేను ఏమనుకున్నానంటే, నువ్వు నాకు తోడుగా ఉంటావని. నా బాధ్యతల్లో కూడా నువ్వు కూడా పాలు పంచుకుంటావు అనుకున్నా. ఈ ఇంటిని చక్కబెడదామని. కానీ నువ్వు నా కలలన్నీ, నా ఆశలన్నీ నాశనం చేసి పడేశావు. చాలా కష్టపడి కట్టాడు మా నాన్న ఈ ఇంటిని. ఎందుకు ఇలా చేశావు? ఐఎమ్ సారీ.
నా ఉద్దేశం నిన్ను బాధ పెట్టడం కాదు. ఇవన్నీ నేను ఏదైతే చేశానో అవన్నీ మనిద్దరి కోసమే. మీకు తెలుసు కదా, ఈ ఇల్లు మన స్టాండర్డ్స్కి మ్యాచ్ అవ్వదు. అందుకే నాకేమనిపిస్తుందంటే మనం వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలి. సరే, ఇది చూడండి. మీకు తెలుసా, నేను చాలా కష్టపడి కొన్ని ఇల్లులు వెతికాను. మీకు ఒక విషయం తెలుసా, ఇందోర్లోనే ఇట్లాంటి బెస్ట్ డీల్ ఎక్కడా దొరకదు. నాకు ఈ బంగ్లా చాలా బాగా నచ్చింది. ఒకసారి ఇది చూడండి. ఇదెలా ఉంది? ఏమైంది? మీకు నచ్చలేదా? నాకేం తెలుసు నువ్వు ఇంత పేదవాడివని. అరే అరే నాన్న, ఎంత పని చేసావురా! అమ్మా, నన్ను క్షమించు. నన్ను క్షమించమ్మా. లే అలా. ఇన్ని సంవత్సరాలుగా రవీంద్ర తల్లి ఏదైతే నిర్మించుకొచ్చిందో అతను అవన్నీ సర్వనాశనం చేశాడు. తన భాగస్వామి కష్టాలను తగ్గించడం జీవిత భాగస్వామి యొక్క విధి. లేదంటే రేఖ చేసినట్లుగా తనని ఇబ్బందులకు నెట్టకూడదు. ఆమె కొంచెం ఇంగిత జ్ఞానం చూపించి ఉంటే కథ ఇంత దారుణంగా ముగిసి ఉండేది కాదు. రేఖ తన భర్త జీతం చూసి ఉండాలి కానీ ఆమె చూసింది షాపింగ్ లిస్ట్. భర్తను బలవంతం పెట్టి అంత బ్రాండెడ్ షాపింగే చేసింది. రవీంద్ర ఆమెను సంజాయిస్తూ ఉంటే గొడవలు పడింది. కానీ చివరికి రవీంద్ర మాట విననందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబ సంతోషం లేకుండా ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ విషయంలో రవీంద్రకు జరిగింది ఏదైనప్పటికీ తను రేఖతో విసిగిపోయి ఉంటే చట్టం వేరేలా ఉండేది. అతను చట్టం మద్దతు తీసుకొని ఉంటే చట్టమే అతనికి మద్దతుగా ఉండేది. విషయం ఏంటంటే మంచం ఎంతవరకు ఉందో కాళ్ళు అంతవరకే చాపుకోవాలి. ఈ కేసులో చట్టం మరొకసారి చాలా కఠినంగా ఉంది. మీ ఆదాయాన్ని బట్టి మీ కోరికల్ని నియంత్రించుకోండి, కానీ ఆశలకు పోయి బలికాకండి. ఈ కథతో నేను మీ సుశాంత్ సింగ్ సెలవు తీసుకుంటున్నాను. మరో కొత్త కథతో మళ్ళీ కలుస్తాను. చూస్తుండండి క్రైమ్ అలర్ట్. టైం వచ్చింది, క్రైమ్ ముగిసింది.